మెగాస్టార్ చిరంజీవి బర్త్డే త్వరలో రాబోతుంది. ఆగస్టు 22న ఆయన బర్త్డే సందర్భంగా అభిమానులు ఇప్పటికే పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. ఈ నేపథ్యంలో అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు ఏడుద శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు అమలాపురంలో ఎలాంటి సంబరాలు జరగబోతున్నాయి ఏంటి అని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ముందుగా మెగా అయిన వారికి నా ఉదయపూర్వక అభినందన తెలియజేసుకుంటున్నాను సార్. అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ వారోత్సవాలు అన్నది ఈ సంవత్సరమే కాదండి, మళ్ళీ గత 15 సంవత్సరాల నుంచి మా అఖిల భారత చిరంజీవి యువత వ్యవహారక అధ్యక్షులు రావణ స్వామి గారి పిలుపు మేరకు గత చేయటం జరుగుతుంది. 15 నుంచి 22 వరకు కూడా. 15 దొరికిన మేము ఆ రోజు చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా 15 దొరికిన గుడికి వెళ్ళి చిరంజీవి గారి పేరు మీద గోత్రనామాలతోటి మా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తామండి. ఈ సంవత్సరం ఆగస్టు 10 నుంచే డ్యాన్స్ కాంపిటీషన్ పెట్టమని చెప్పడం జరిగింది. దానికి ఆల్రెడీ మేము రెన్యూ కూడా బుక్ చేయడం జరిగింది. 10 నుంచే వారోత్సవాలు స్టార్ట్ చేస్తామండి. అసలు అమలాపురం గోదావరి జిల్లాల ఏరియా అంటేనే సినిమాలకి చాలా పిచ్చి ఫ్యాన్స్ ఉంటారు. చిరంజీవి గారికి ఎస్పెషల్లీ ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. అసలు ఎలా ఉంటుంది ఏంటి అమలాపురంలో చిరంజీవి ఫ్యాన్స్ హంగామా? అసలు మెగా కుటుంబానికి అమలాపురం ఒక అడ్డా అండి. చిరంజీవి గారికి చాలా ఇష్టమైన ఊరు అమలాపురం. ఆయన సినిమాలో ఏదైనా సందర్భం వస్తే ముందుగా అమలాపురం పేరు అవును పెడతారు. ఆడే గతంలో రౌడీ ఆళ్ళు సినిమాలో కూడా అమలాపురం బుల్లోడ అన్న సాంగ్ కూడా పెట్టడం జరిగిందండి. చాలా మంచి అభిమాన సంఘాలు ఉన్నాయండి, మంచి ఆర్గనైజేషన్ ఉంది చిరంజీవి గారికి. అసలు మీరు చిరంజీవి ఫ్యాన్గా ఎప్పుడు మారారు, ఏ ఏజ్లో మారారు, ఆ సందర్భం ఏంటి? నేను 86 రాక్షసుడు సినిమా కాడి నుంచి నా ప్రస్థానం అండి. చిరంజీవి గారి అభిమానిగా ఆ సినిమా నుంచి ఓకే మొదలుపెట్టాను. అంటే ఎంతోమంది హీరోలు ఉండగా చిరంజీవి గారికి ఫ్యాన్ అవ్వాలని ఎందుకు అనిపించింది? ఇప్పుడున్న ట్రెండ్ నేను చిరంజీవి గారు ఒక మార్క్, ఒక డ్యాన్స్ అవుతే కానీ ఒక ఫైట్ అవుతే ఇలా ఉండాలి, డ్యాన్స్ అవుతే ఇలా ఉండాలి అని ఒక మార్కు తీసుకొచ్చింది చిరంజీవి గారండి. ఓకే, అలా అభిమానంగా మారానండి. మీరు ఇప్పటి వరకు అసలు బ్లడ్ బ్యాంక్లో ఎన్నిసార్లు డొనేషన్ నేను చేస్తున్నారు? 32 సార్లు బ్లడ్ డొనేట్ చేయడం జరిగిందండి. బ్లడ్ బ్యాంక్ గురించి ఏం చెప్తారు? అసలు ఆలోచనని మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి గారికి ఒకటే ఒక మంచి ఆలోచన, అంటే రక్తం దొరక్క ఎవరూ చనిపోకూడదు అని ఒక మంచి ఆలోచనతో ఆ రోజు హైదరాబాద్లో 1998లో అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేతుల మీదుగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించడం పడిందండి పంజాగుట్టలో. అప్పటి నుంచి కొన్ని లక్షల మందికి బ్లడ్ డొనేట్ చేసి ఎందరో మందిని కాపాడిన వ్యక్తి చిరంజీవి గారు అండి. అలా ఐ బ్యాంక్ అండి, దానికి స్ఫూర్తి చిరంజీవి గారు. అంటే ఎక్కడ బ్లడ్ లేకుండా, అంటే చాలామంది అప్పుడు బ్లడ్ దొరక్క చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భం రాకూడదని ఒక మంచి ఆలోచనతో చేసిన వ్యక్తి చిరంజీవి గారు అండి. ఇలాంటి సేవా కార్యక్రమాలను మీరు అమలాపురంలో అంటే బ్లడ్ బ్యాంకు ఇలాంటివి నిర్వహించడం, బ్లడ్ క్యాంప్స్ నిర్వహించడం అవి చేస్తుంటారా? చాలా అండి. ప్రతి సంవత్సరం చిరంజీవి గారి పేరు మీద, అలాగే కళ్యాణ్ గారి పేరు మీద, అలాగే మెగా కుటుంబంలో ఎవరు పుట్టినరోజైనా కూడా అలాగే సెలబ్రేషన్ చేసుకుంటాం. పేదలకి బట్టల పంపిణీ కానీ, అన్నదానాలు కానీ చాలా కార్యక్రమాలు చేయడం జరిగిందండి. ఓకే, అంటే మెగా ఫ్యామిలీలో చాలామంది హీరోలు ఉన్నారు. మామూలుగా మనకి పండుగలు చాలా రీసెంట్గా వస్తుంటాయి కొన్ని ఒకేసారి. అట్లా మీకు మెగా ఫ్యామిలీలో చాలామంది హీరోలు ఉన్నాయి కాబట్టి మీకు సంవత్సరానికి ఎన్ని పండుగలు ఉంటాయి? చాలా పండుగలండి. ఓకే, అంటే మెగా హీరోలు ఎక్కువ మంది రావటం, అదే ప్రతి పుట్టినరోజు కూడా చిరంజీవి గారు ఎలాగైతే చేసామో అలాగే చేయడం జరుగుతుంది. ఓకే, చిరంజీవి గారు పుట్టినరోజు అనగా ఒక సినిమా అనగా అయితే మాకు పండుగ రోజు అండి. మన సంక్రాంతి, దశమి ఎలా చేసుకుంటామో చిరంజీవి గారి పుట్టినరోజు అంతా ఆనందంగా చేసుకుంటామండి. ఓకే, అది రియల్గా మన కుటుంబంలో ఏదో ఒక ఫంక్షన్ చేసుకున్నట్టుగానే మేము సెలబ్రేషన్ చేసుకుంటామండి. చిరంజీవి గారిని మీరు ఇప్పటివరకు ఎన్నిసార్లు కలిసి ఉంటారు? నేను ఒక 50-60 సార్లు కలిసి ఎంతో ఫోటోలు దిగుంటానండి. ఓకే, అంటే ఈ పొలిటికల్ కూడా చాలాసార్లు కలవడం జరిగిందండి. ఫ్యాన్స్ చిరంజీవి గారిని కలిసినప్పుడు ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఏం మాట్లాడతారు, ఎలా ఉంటారు అసలు? చిరంజీవి గారు ఇప్పుడు కూడా అంటే నాకు సేవ చేయటంతో మీరు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి, ముందు మీ కుటుంబాన్ని చూసుకోండి అని చెప్పి కలిసిన ప్రతిసారి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఓకే, ఒక అభిమానుల్ని ఒక సినిమా దగ్గర బ్యానర్లు కట్టడం, 100 రోజులకి 50 రోజులకి అలర చేయటం కాకుండా ఒక సేవా మార్గంలో పెట్టిన వ్యక్తి చిరంజీవి గారు అండి. ఓకే, అప్పటి వరకు అలర చిల్లరగా ఉండే మేము ఒక సేవా మార్గంలో పెట్టిన వ్యక్తి చిరంజీవి గారు అండి. ఓకే, ఈరోజు సంఘంలో ఈ స్టేటస్, ఈ గౌరవం వచ్చిందంటే చిరంజీవి గారు అండి. అభిమానుల కోసం ఒక ఇన్సూరెన్స్ కూడా చేయించబోతున్నారు అంటున్నారు. ఇన్సూరెన్స్ ఆల్రెడీ చేశారండి ఈ సంవత్సరం. ఓకే, ఇవ్వడానికి ఆలోచనలో మన స్వామి గారు ఉన్నారు. ఓకే, అంటే మంచి కార్యక్రమం అండి. అంటే ఆర్థికంగా ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి భరోసాగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెట్టడం జరిగింది. ఫ్యాన్స్ అంటే థియేటర్లకు వచ్చి వాళ్ళ సినిమాలు చూడడం వరకే కొంతమంది హీరోలు అలా చూస్తారు ఫ్యాన్స్ అంటే. కానీ మెగా ఫ్యాన్స్ కోసం చిరంజీవి గారు ఇన్సూరెన్స్ కూడా తీసుకొస్తున్నారు. ఫస్ట్ టైం ఒక హీరో ఫ్యాన్స్ కోసం ఇన్సూరెన్స్లో ఎవరు ఏ
గతంలో ఏ హీరో కూడా చేయనటువంటి మహోత్సవ కార్యక్రమం చిరంజీవి గారు శ్రీకారం చుట్టారు. అది తొందరలోనే మాకు ఇవ్వడం చూడడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్ మీరు పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీలో కూడా ఉన్నారు, కార్పొరేటర్గా ఉన్నారు. అసలు జనసేన ప్రస్థానం ఎలా ఉంది అమలాపురంలో? చాలా బాగుందండి. ఇంకా అతని పరిపాలన విధానం కూడా చాలా బాగుంది. చాలామంది వైసీపీ నాయకులు అతను అసెంబ్లీ గేటు దాటనేమను అన్నారు. ఆయన అసెంబ్లీలోకి వచ్చారు, రాని వాళ్ళు అన్నారు బయట ఉన్నారు, సెంట్రల్ జైల్లో కూడా ఉన్నారు. అదే ఆయన గేట్ తాకనివన్నారు. అసలు గేట్ ఎక్కడ ఉందో గేట్ ఎక్కడుందో తెలియదండి. ఆల్రెడీ వాళ్ళు బయట సెంట్రల్ జైల్లోనే ఇంకా తొందరలో కూడా కొంతమంది వెళ్ళబోతున్నారండి. ఓకే, నేను ఒకటే చెప్తున్నాను, రాజకీయంలో విమర్శ ప్రతి విమర్శ ఉంటుంది. రాజకీయ విమర్శ చేయకూడదు, వ్యక్తిగతంగా విమర్శ చేసి కుటుంబాన్ని కూడా టచ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తులు ఇప్పుడు తొందరలో ఇంకా చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళు పనిష్మెంట్ జరగాలని చెప్పి నేను ఒక జనసేన కార్యకర్తగా కోరుకుంటాను. ఓకే, కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా పాలసీగా విమర్శించే తప్ప వ్యక్తిగతంగా ఎవరిని టచ్ చేయలేదండి ఆయన. కానీ ఆయన చాలా దారుణంగా మాట్లాడటం, కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ అమ్మగారిని, భార్యని, పిల్లల్ని కూడా కామెంట్ చేసిన సందర్భాలు మనం చూసాం. అది రాజకీయంలో కరెక్ట్ కాదు, ఒక నీతిగా నిజాయితీగా చెయ్యాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టారు. ఆ సిద్ధాంతంతో ఈరోజు వరకు ఆయన కొనసాగుతున్నారు. మమ్మల్ని అందరినీ కూడా ఒక మంచి లైన్లో పెట్టి పార్టీ నడిపిస్తున్నారు ఆయన. పవన్ కళ్యాణ్ గారు అదే ఈ రాజకీయాల్లో ఎలాంటి వచ్చినా తీసుకోగలరు, ఆయన ధైర్యంగా నిలబడరు కాబట్టి ఆయన సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నారు. కానీ చిరంజీవి గారు కొంచెం సున్నిత మనస్తత్వాలు, ఏదైనా కొంచెం ఇదిగా ఫీల్ అవుతారు, చాలా చిన్నపిల్లవాళ్ళు ఉంటారు. అందుకే ఆయన రాజకీయాల నుంచి వెనక్కి వచ్చేసారు అనుకోవచ్చు. కరెక్ట్ అండి. చిరంజీవి గారు మంచి మనస్తత్వం అండి, సెన్సిటివ్. అది ఎవరైనా అవుతే గమ్ముని ఒక మాట అంటే అవతల వ్యక్తి ఇతను ఏమన్నా తీసుకుంటారు, కానీ అవతల వ్యక్తిని ఏమన్నా వాళ్ళని అట్ చేయడం ఎందుకైనా మంచి వ్యక్తి చిరంజీవి గారు అండి. చిరంజీవి గారిని కూడా చాలామంది విమర్శించారు. విమర్శించిన వ్యక్తులు కూడా చిరంజీవి గారు ఇంటికి వస్తే ఆయన చీరపెట్టి చిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. రోజా గారికి తర్వాత ఆయన చిరంజీవి గారు బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఏంటి ఇలాంటి వ్యక్తులా ఏంటి వీళ్ళు అని బాధపడిన సందర్భాలు ఉన్నాయి. చిరంజీవి గారు ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీలో పెద్దగా ఉండమని చాలామంది అడుగుతున్నారు. కానీ ఇండస్ట్రీ పెద్దగా ఉంటే ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు వీళ్ళకి నచ్చ చెప్పాలి, మనం వాళ్ళకి చెప్తే వీళ్ళు బాధపడతారు, వీళ్ళకి చెప్తే వాళ్ళు బాధపడతారని దీన్ని కూడా వద్దనుకుని ఆయన వద్దని ఏమీ లేదండి. చిరంజీవి గారు అదైతే తీసుకోలేదు, కానీ ఇప్పుడు ఏదన్నా వస్తే పెద్దన్న పాత్ర చిరంజీవి గారే పోస్తున్నారు ఇండస్ట్రీలో. అంటే వివాదాలు ఏమన్నా అంటే వివాదాలు కూడా ఆయనే సెటిల్ చేస్తారు. అంటే ఒకళ్ళిద్దరు కామెంట్ చేశారు కాబట్టి నాకు ఇది వద్దు, మనందరూ కలిసి ఉందాం అన్నదే అతను అభిప్రాయం అండి. అదే ఇండస్ట్రీకి పెద్దగా వద్దు, ఇండస్ట్రీ కొడుకులా ఉంటాను అని చెప్పి సందర్భాలు ఉన్నాయి కదండి. దాని మీద మీ ఒపీనియన్ అంటే ఇండస్ట్రీ పెద్దగా ఉంటే ఇంకా సమస్యలు వెంటనే త్వరగా పరిష్కారం అవుతాయి కదా? అంటే పెద్దగా లేకపోయినా ఆయన ఏదో ఒకళ్ళు ఇద్దరు అన్నారని నాకు వద్దు, కానీ ఏదన్నా మనం ఇండస్ట్రీ అనేది ఒక కుటుంబం, అందరూ కలిసి ఉందామని ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించేది చిరంజీవి గారు అండి. చిరంజీవి గారు కేంద్ర మంత్రి పదవి అనుభవించారు, ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చాయి ఆయనకి. నెక్స్ట్ ఆయన ఏ పొజిషన్లో చూడాలని మీరు అనుకుంటున్నారు ఒక అమ్మాయిని? చిరంజీవి గారు సేవా మార్గంలో చాలా గొప్పతనాలు తెలియకుండా చాలా చేసిన సందర్భాలు ఉన్నాయి, అన్నీ చెప్పుకోరండి. చిరంజీవి గారు నేను బాగున్నాను, తద్వారాగా నా ద్వారాగా ఇంకా ప్రజలకు సేవ చేయాలి అని ఒక మంచి ఆలోచనతో ముందు సాగుతున్నారు. ఆయనకి మా అభిమానుల తరపున నేను ఆయన అభిమానిగా ఆయనకి భారతరత్న రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చిరంజీవి గారు ఇప్పటివరకు చాలా సేవా కార్యక్రమాలు చేశారు. ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? ఇంకా ఆయనకి ప్రజెంట్ అదే అక్కడున్న సిచ్యువేషన్లో ఏదన్నా ఇబ్బంది వస్తే ముందుగా స్పందించి కూడా చిరంజీవి గారు. మన కోవిడ్ టైంలో చూశారు మీరు, ఆక్సిజన్ బ్యాంక్ అనేది మామూలు విషయం కాదండి. అంటే గవర్నమెంట్ చేసే పని అది చిరంజీవి గారు చేసి చూపించారండి. మాకు అమలాపురం ఒక సెంటర్ ఇచ్చారు స్వామిరెడ్డి గారు. ఓకే, అంటే రమణ స్వామిరెడ్డి గారు ఊరు మా ఏరియా అండి, మా నియోజకవర్గం ప్రభుత్వం. ఓకే, ఆ ఏరియాలో చాలా మంది చనిపోవడం జరిగింది కోవిడ్ టైంలో. ఒకే ఫ్యామిలీలో 3-4 పోయారు. ఓకే, వెంటనే స్వామి గారి దృష్టిలో అక్కడ ఒక R&B థియేటర్ పెడితే వెంటనే చిరంజీవి గారికి చెప్పడం, చిరంజీవి గారు వెంటనే ఇమీడియట్గా అమలాపురంలో సెంటర్ పెట్టారండి. సెంటర్లో ఒక బిల్డింగ్ ఇచ్చారు, ఒక నల్లా శ్రీధర్ గారు అన్న వ్యక్తి. ఆ సెంటర్ని నేను నల్లా చిట్టి, RDS, బట్టుపండు అలాగా కోవిడ్ అంటే ఆ టైంలో ఇంట్లో మనుషులే బయటికి రాలేని పరిస్థితిలో మేము ఆ సెంటర్ని సక్సెస్ఫుల్గా చేసి 200 మందికి పైగా ఆక్సిజన్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. ఓకే, సీరియస్గా చనిపోతారన్న కూడా బతికించడం జరిగింది. ఆక్సిజన్ సిలిండర్ ఇవ్వడమే కాదు, ఇంటికి తీసుకెళ్ళి పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయండి. కోవిడ్ బయటికి ఎవరు రాలేని పరిస్థితి, ఇంట్లోంచి కూడా రాని పరిస్థితి. కానీ మా ఫ్యామిలీ సభ్యులు కూడా ఇప్పుడు కూడా ఒక చేతన మంచి పని కదా అని చెప్పేసి ఇప్పుడు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. దానివల్ల ఆ కార్యక్రమం జరిగిందంటే చిరంజీవి గారు చాలామంది బతికారంటే. ఓకే, దానికి చిరంజీవి గారు కూడా అభినందించారు. అక్కడ ఆ రోజు షెల్టర్ ఇచ్చిన నల్లా శ్రీధర్ గారితో ఫోన్లో మాట్లాడి అభినందించారు.
నన్ను అయితే హైదరాబాద్లో సన్మానించారండి. ఓకే. అమలాపురం మీరు బాగా చేశారని. చిరంజీవి గారు సొంతూరు మొగల్తూరు మీకు దగ్గరే అనుకుంటుంది. దగ్గరండి. అసలు ఎలా ఉంటుంది ఆ ఊర్లో? ఆయన అప్పుడప్పుడు వస్తుంటారు కదా అక్కడికి. వచ్చినప్పుడు తక్కువ ఫస్ట్‌లో ఎక్కువ వచ్చేవారు. ఇప్పుడున్న బిజీకి అయ్యి రాలేదు. ఏదైనా అకేషన్ ఉంటే తప్పని పరిస్థితుల్లో రావడం జరిగిందండి. ఓకే. పార్టీ పెట్టినప్పుడు చాలా సందర్భాల్లో వచ్చారు. ఆయన టూరిజం మంత్రిగా ఉన్నప్పుడు కూడా, సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు చాలా ఆ ఏరియా కార్యక్రమాలు చేపట్టారు. నరసాపురం ఆయన నియోజకవర్గం అండి. అక్కడ పేరుపాలెం బీచ్‌లో కూడా కాటేజీలు చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశారు. అలాగే మాకు రాంజాపురం నియోజకవర్గంలో కోటిపల్లిలో కూడా ఒక కాటేజీ. టూరిజం మంత్రిగా మా ఏరియాలో చాలా డెవలప్ చేశారు. అలాగే కాకినాడ బీచ్ ఓకే. పర్యాటక మంత్రిగా ఆయన చిరంజీవి గారి హయాంలోనే చాలా చాలా అభివృద్ధి అభివృద్ధి జరిగిందండి. ఒక పర్యాటక మంత్రి అంటే ఇలా చేస్తారని చిరంజీవి చేసి చూపించారు. నెక్స్ట్ ఇప్పుడు చిరంజీవి గారి సినిమా రాబోతుంది విశ్వంబర. ఆ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏంటి అసలు? చాలా మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమా అంటున్నారండి. చిరంజీవి గారు అయితే ఏం తీసుకున్నా ఒక మెసేజ్ ఓరియంట్ సినిమా తీసుకుంటారు. ఖచ్చితంగా ఇది ఒక మంచి ఫ్యాంటసీ చిత్రం అవుతుందని చెప్పేసి ఒక అభిమానిగా కోరుకుంటున్నాను. మొన్న టీజర్ వచ్చింది. టీజర్ చూసారా? మీకు ఏమనిపించింది అసలు? చాలా బాగుందండి టీజర్. అంటే టీజర్ మీద కొన్ని కామెంట్స్ వచ్చాయి, గ్రాఫిక్స్ వర్క్స్ సరిగా లేవు అని. అంటే ఫ్యాంటసీ సినిమా కదండి, అంటే అంతా కరెక్ట్ కాదు, కరెక్షన్ చేసి ఒక మంచి సినిమా మంచి చిత్రం, ఒక కథ మంచి కథ అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పడం జరిగింది. ఓకే. డైరెక్టర్ గారితో మాట్లాడారు మీరు? డైరెక్ట్గా తెలిసింది తప్ప మాట్లాడటం లేదండి. ఓకే. ఖచ్చితంగా ఇప్పుడు చిరంజీవి తీసుకున్న సినిమాలన్నీ కూడా మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమాలండి. ఇప్పుడు చిరంజీవి గారు కొన్ని సినిమాలు చేస్తుంటారు, ఆచార్య, ఇంకా బోలశంకర్ లాంటి. అలా సినిమాలు కొన్ని ఫెయిల్యూర్ అయినప్పుడు అసలు ఫ్యాన్స్గా మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే చిరంజీవి గారికి ఉన్న తత్వం అదేండి. అంటే ఇటు వస్తే పొంగిపోవటం, ఫ్లాప్ వస్తే ఇదైపోవటం లేదండి. సినిమా అన్న తర్వాత సహజం ఇట్లు ఫ్లాప్లు ఉంటాయి. కానీ మేము ఏ సినిమా అయినా సరే చిరంజీవి గారి సినిమా ఇట్టుగానే భావిస్తామండి. గ్రేట్. అయితే అసలు ఈ సినిమా విశ్వంబర సినిమా అయితే చాలా భారీ చిత్రంగా వస్తుంది. జగదేక వీరుడు అతిలోక సుందరిలా ఉంటుందని అంటున్నారు. మీకు ఆ ఫ్యాంటసీ సినిమా అండి. అదే మీకు ఆ ఫ్లేవర్ కనిపించింది? ఫ్లేవర్ ఉంటుందని చెప్పేసి అంటున్నారండి. ట్రైలర్ కూడా వచ్చినాయి, కానీ ఇది ట్రైలర్ అంతా కొంత భాగం చూపించారు కదండి. అవును. అసలైన సినిమా అంతా మనం సినిమా రిలీజ్ చూద్దామండి. నెక్స్ట్ చిరంజీవి గారు ఎలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఫ్యాంటసీ చిత్రాలు, కథ, మెసేజ్ ఉన్న సినిమాలే ఆయన తీసుకుంటున్నారండి. లేకపోతే ఆయనకి సినిమాలు చాలా ఆఫర్లు వస్తున్నా కూడా సబ్జెక్టు నచ్చక ఆయన చాలా ఇచ్చేసారండి. ఠాగూర్, స్టాలిన్ అదే అలాంటి సినిమా సబ్జెక్టు ఓరియంట్ ఉన్న సినిమాల మీద ఆయన ఇంట్రెస్ట్ చూపుతారండి. అలాంటి సబ్జెక్టులు వస్తే ఖచ్చితంగా నేను చేస్తానని చెప్తున్నారు. ఫ్యాన్స్ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడంలో మెగా ఫ్యామిలీ ముందుంటుందంటారు. అలాంటి సందర్భాలు మీ దగ్గర ఏమైనా జరిగాయండి? అలాంటి చాలా సందర్భాలు జరిగినాయండి. నాగబాబు అయితే, స్వామి గారు అయితే, అంటే చిరంజీవి గారు చేసిన దాన్ని బట్టి మా ఏరియా రావటం, ఓకే, అది ఇవ్వటం కూడా జరిగిందండి. ఓకే. అంటే ఏం జరిగిందండి? ఇంకేదైనా చనిపోయినా అధికంగా ఆదుకోవటం, వాళ్ళ కుటుంబానికి ఏదో జాబ్ పరంగా కానీ ఏదో కానీ చేయటం, అలాంటివి చాలా సందర్భం జరిగినాయండి. ఓకే. ఇలాంటి గొప్పతనాలు బోల్డ్ చేశారు. అన్నీ కూడా మీడియాకి రావు, తెలియవు కదండి. దగ్గరగా ఉన్నప్పుడు కొంత మా క్లోజ్, మాకన్నా స్వామి గారు ఇంకా క్లోజ్, అలా తెలిసిన విషయాలు చాలా ఉన్నాయండి. అదే చిరంజీవి గారు అయితే ఇది చేసింది అని ఎప్పుడు చెప్పుకోలేదు. ఆయన కొంత చేస్తే చాలా తక్కువ చెప్పుకోవడం జరిగిందండి. అలాంటి వ్యక్తినే ఏదైనా ఉంటారు అంటారు, సామెత ఉంది, కాశీ చెట్టుగా రాళ్ళు ఎత్తన్నట్టు చేసే వ్యక్తినే చిరంజీవి గారిని విమర్శిస్తే మనసు బాధ అనిపిస్తుందండి. ఆ ఇండస్ట్రీలో వేలాది కోట్లు సంపాదించిన వ్యక్తులు చేయలేని పనులు చిరంజీవి గారు చేశారండి. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ చిరంజీవి గారిని విమర్శిస్తూ ఉంటారు. అది చాలా బాధ అనిపిస్తుంది. నెక్స్ట్ జాబ్ మేళా కూడా ఒకటి తీసుకురావాలనుకుంటున్నారంట. జాబ్ మేళా కూడా త్వరలో పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నారండి. ఓకే. అంటే ఇప్పుడు అధికారంగా పెట్టాలనుకుంటున్నారు, కానీ చాలా సందర్భాల్లో నాయుడు గారు స్వామి గారికి చెప్పడం, నాగబాబు గారు అలాగే చేయటం చాలా, అంటే స్వామి గారు ఉన్న నెట్వర్క్కి స్వామి గారికి ఎక్కువ పరిచయాలు ఇస్తున్నారు ఇండస్ట్రీస్. దానిలో చాలామందికి ఫ్యాన్స్ మాకు మా ద్వారా పిల్లలు కూడా వేయించడం జరిగిందండి. ఓకే. మా బాబు కూడా స్వామి గారు వేయించారండి. అంటే జాబ్స్ పరంగా. ఓకే. ఇంకా మీ జిల్లాలో కానీ అటు మీ ఏరియాలో, గోదావరి జిల్లాలో అసలు ఎలా ఉంటుంది హంగామా? ఏంటి అసలు చిరంజీవి ఫ్యాన్స్? ఇంకా ఒక పండగ అండి, పండగ వాతావరణం. మనం సంక్రాంతి, దశమి ఎలా చేసుకుంటాం, అలా చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయినా లేకపోతే పుట్టినరోజు కూడా ఒక సంబరం కింద చేసుకుంటాం. అంటే అందరూ అన్ని జిల్లాల అధ్యక్షులు అధ్యక్షులతో మేము కలటం, ఏ ఊరికి ఆ ఊరు మనం డైరెక్షన్తో, నాయుడు గారి డైరెక్షన్తో ఎలా చేయాలని చేసుకుని ప్లాన్ చేసుకుంటాం. అది రియల్గా అండి. అది మన కుటుంబంలో ఫంక్షన్ ఎలా అవుతే అలా చేసుకుంటాం. గైడెన్స్ నాయుడు గారు ఇచ్చిన దానికి మన ఫంక్షన్, మన ఇంట్లో ఫంక్షన్ లాగా చేసుకుంటాం. అంత ఇష్టంతో ఆనందంగా చేసుకుంటాం. ఓకే. చిరంజీవి సినిమా రిలీజ్ అంటే తెల్లవారులు 2-3 రోజులు మాకు నిద్ర ఉండేది కదండి. ఇంకా పోస్టులు పట్టు రావడం, ఈజీలో అంటించడం, ఓకే, ఇవన్నీ మర్చిపోలేని మధుర స్మృతులు అండి. ఇప్పుడు లేవు నిజంగా చెప్పుకోవాలంటే, ఈ ట్రెండ్లో లేదు.
ఆ తర్వాత జనరేషన్ ఆ ఎంజాయ్మెంట్ కూడా చేయలేరండి. అదే ఈ జనరేషన్ ఫ్యాన్స్. ఈ జనరేషన్ అంతా వాట్సాప్లోనూ వీటిలో తప్పని సినిమా చూడడం ఓకే. తప్ప మా జనరేషన్ మాకన్నా ముందు వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేశారండి. ఎందుకంటే అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు, ఏమీ లేదు. ఒక పోస్టర్లో సినిమా రిలీజ్ అయితే ఒక పోస్టర్లో వచ్చేది. ఆ పోస్టర్లో వేయడం, ఇదిలో అంటించడం, దానికి దండలేయటం, ఇంకా చాలా ఆనందంగా నాకే చాలా ఎనర్జీగా ఉందండి ఓకే. అప్పుడు చేసిన ఇది. ఈ జనరేషన్ ఫ్యాన్స్ అసలు ఎలా కోఆర్డినేట్ చేసుకుంటారు ఏంటండి? ఇదండి అంత సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈజీ కదండి ఆర్గనైజేషన్. ఇప్పుడు ఆర్గనైజేషన్ అంటే చాలా ఈజీగా చేయొచ్చు. చిన్న ఫోన్ కలితో వేలాది మందికి మనం మెసేజ్ ఇవ్వచ్చు. ఆ టైంలో ఇంత నెట్వర్క్ లేదు. ఏదైనా చేయాలంటే ఎవరికాళ్ళు మనస్ఫూర్తిగా మనసు పెట్టి చేసేవారు. అదే అంటే ఈ జనరేషన్ వాళ్ళు ఓన్లీ సోషల్ మీడియాలో ఉంటారా, వచ్చి సోషల్ మీడియా పార్టిసిపేట్ చేస్తున్నారండి. ఇప్పుడు అంతా చిరంజీవి గారి తర్వాత ఇలా కళ్యాణ్ గారు కానీ రామ్ చరణ్ గారికి వీళ్ళందరికీ కూడా చాలా గట్టి నెట్వర్క్ ఉంది. అంటే ఈ మెగా ఫ్యామిలీ చేసే సర్వీస్ని చూసి కొత్తగా ఫ్యాన్స్ వస్తున్న వాళ్ళకి అసలు ఏం చెప్తారు మీరు? వాళ్ళు కూడా ఖచ్చితంగా చేయాలంటారండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే మార్గదర్శులు అయ్యారో వాళ్ళ అభిమానిగా మనం కూడా పబ్లిక్కి మనం కనెక్ట్ అవ్వాలి, సర్వీస్ చేయాలని చెప్పేసి అంటారండి. అలాగే చెన్నైగూడ కూడా ఆత్మాను మీటింగ్ పెట్టడం ఇవన్నీ చేయడం జరుగుతుందండి. ఓకే. వాళ్ళందరికీ కూడా ఇంప్రెషన్గా వాళ్ళు కూడా బాగా నచ్చేస్తున్నారు. ఓకే. అంటే నేనంటే అప్పుడున్న ఆనందం వేరేగా అంటానంటే అప్పుడు సినిమాకి అంత ఆనందపడేవాళ్ళు మేము. తెల్లవారు నిద్ర ఉండేది కదా అప్పుడు. ఇప్పుడు అంటే తెల్లజోన్ 5 గంటలకి 4 గంటలకి వేస్తున్నారు. అప్పుడు నైట్ 1 గంట, అప్పుడు మరణంగా అయితే మాకు 1 గంటకి వేస్తారండి. మేము సెకండ్ షో సినిమా చూసి 12 అయిందండి, మళ్ళీ వెంటనే ఫ్రెష్ అయ్యి 1 గంటకి సినిమా చూసాం. ఇప్పుడు ఆ వాతావరణం లేదు. మళ్ళీ పొద్దున్నే సినిమా అవడం అది రియల్గా అన్నీ మేము అనిపించేవాడి, అన్ని చూసాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు సినిమా కూడా రాబోతుంది. ఆ సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అది కూడా ఒక మెసేజ్ సినిమా అంటారండి. అది మంచి సినిమా అవుతుందని చెప్పేసి ప్రొడ్యూసర్ గారు నిన్నే చెప్పారు. ఇది ఒక మంచి సినిమా అవుతుంది. మళ్ళీ ఇప్పుడు కళ్యాణ్ గారు కూడా అన్ని సందేశం పరిస్థితులే కదండి ఆయన చేసిన సినిమాలన్నీ కూడా. ఆయన సినిమాలు చేయాలనుకుంటే బోల్డ్ సినిమాలు చేయాలి. ఆ సబ్జెక్టులు ఆయన తీసుకోరండి. ఆయనకి పబ్లిక్కి మనం ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి సినిమా ద్వారాగా అన్నతోటే ఆయన సినిమాలు చేయడం జరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు సినిమాని ఆపేయాలని కొంతమంది కుట్ర చేశారు. అది జరిగింది కదండి. అది మొత్తం మీద జరిగింది. దాని మీద నిజంగా కుట్రని నమ్ముతున్నారు మీరు? కుట్ర కదండి. మరి కళ్యాణ్ గారి సినిమా ఉందన్నప్పుడు బంద్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. అంటే వాళ్ళు బంద్ అంతకు ముందు నుంచే అనుకున్నారు. అప్పుడు కళ్యాణ్ గారి సినిమా పోస్ట్ పోన్ అయింది, ఆ డేట్కి వచ్చింది. సినిమా అవ్వలేదు కదా, సినిమా పోస్ట్ పోన్ అవ్వలేదండి. అంటే ఫస్ట్ ఏప్రిల్లో అనుకున్నారండి. అది వెనక్కి వెళ్ళింది కానీ ఫస్ట్ నుంచి జూన్ 12 అనుకున్నారండి. అది మన సినిమా ఫోటోగ్రాఫర్ అయితే కందులు దుర్గేష్ సీరియస్గా తీసుకుంటాం. దాని మీద ఒక కమిటీ వేయటం, దాంట్లో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా మేము బయట పెడతామని చెప్పడం జరిగింది. మీ పార్టీ నేత అత్తి సత్యనారాయణ అంతా చేయించారని కూడా వచ్చింది కానీ అది ఎంతవరకు అండి అది లేదు. దాని మీద లోతుగా దర్యాప్తు జరుగుతుందండి. ఈ లోపల పార్టీ మరి వచ్చింది కాబట్టి ఆయన మీద దూరంగా ఉండమని చెప్పడం జరిగిందండి. ఓకే. ఇందులో ఎవరైనా సరే కూడా క్షమించేది లేదని చెప్పి కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. దాని మీద అది జరుగుతుంది సార్. అంటే అత్తి సత్యనారాయణ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? ఆయన పార్టీ ఆయన వైసీపీ కోవర్ట్ అని కూడా లేదు సార్. అది నాకు తెలిసి అతను కళ్యాణ్ గారి అభిమాని. ఓకే. పార్టీకి బాగా పనిచేశారు. 2019లో ఆయన రాజమండ్రి 1 నుంచి పోటీ చేశారు. ఓకే. కళ్యాణ్ గారికి వీరాభిమాని అండి. ప్రజారాజ్యం స్థాపించినప్పుడు మీరు ఉన్నారా అసలు? అప్పుడు ఎలా ఉండేదండి? 2008లో నుంచి కూడా ఉన్నానండి. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ప్రజారాజ్యం పార్టీలో ఉన్నానండి. చిరంజీవి గారు కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు కూడా నేను చిరంజీవి గారితో ఉన్నానండి. ఓకే. అందుకే నేను 2014లో జనసేన పెట్టినా కూడా ఒక 2 years లేట్గా పార్టీలోకి వెళ్ళడం కారణం అదేనండి. ఓకే. నేను చిరంజీవి తోటి నేను కాంగ్రెస్లో ఉన్నానండి. ఓకే. కాంగ్రెస్ ముఖ్యంగా చెప్పాలి, ఎందుకంటే నేను చిరంజీవి గారు అభిమానండి. అప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమంలో పార్టీ మీద వ్యతిరేకత, చిరంజీవి మీద వ్యతిరేకతం కాదండి. అప్పుడు ఆ పార్టీని అలా చూసేవారు. ఒక చిరంజీవి గారు అంటే ఒక శిఖరం. అలాంటి వ్యక్తి మన జిల్లాకు వస్తుంటే జనం లేక అలాంటి పరిస్థితి రాకూడదని చెప్పి మేము జిల్లాలో కొంతమంది జనసేనలోకి వెళ్ళినా మేము కొంతమంది రాజమండ్రి కానీ కాకినాడ, పెట్టాపురం, అమలాపురం, ముమ్మడారం అలాంటి ఏరియా అమలాపురం అభిమానులంతా కూడా చిరంజీవి రాజమండ్రి వస్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళడం, మేము అంతా కార్లు మొబైల్ చేసి ఆయనకి స్వాగతం పలికేవాళ్ళండి. దానికోసం ఒక 2 years నేను జనసేనలోకి లేట్గా వెళ్ళడం జరిగింది. ఓకే. జనసేనలోకి వెళ్ళిన తర్వాత పార్టీ కష్టాల్లో ఉండింది. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినప్పుడు 2 చోట్ల ఓడిపోయారు. అసలు ఆ టైంలో ఎలా ఉండింది ఏంటి అసలు? చాలా బాధ కలిగిందండి. 2 చోట్ల పోటీ చేయడం, ఆయన్ని గెలిపించాలి. కనీసం ఆయన ఒక అసెంబ్లీలో ఉన్నా కూడా అప్పుడు పరిస్థితుల్లో 2019లో కూడా ఒక ప్రజల్లో ఒక ఇది తీసుకొచ్చే వ్యక్తి అండి ఆయన. కానీ 2 చోట్ల ఓడిపోయినా కూడా ఎక్కడ ఆయన బెదరకుండా ఉన్న ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తే ఒక దమ్ముగా ధైర్యంగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎవరు ఒక గవర్నమెంట్ అధికారంలో ఉండగా ఒక సీఎంని విమర్శించడం అంటే మామూలు విషయం కాదు. నిన్ను అతాపాలకం తొక్కుతాను, తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అని ఛాలెంజ్ చేశారు.
దానికి ఛాలెంజ్ని నిరూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే రీసెంట్ ఎలక్షన్స్లో పిఠాపురంలో ఆయన పోటీ చేశారు, గెలిచారు. అసలు ఆ టైంలో మీరు ఎలా అక్కడ ఏమన్నా ప్రచారం? నేను 15 రోజులు అక్కడే పనిచేసామండి. మా అఖిల భారత చిరంజీవిత అధ్యక్షులు స్వామినాయుడు గారు మేమంతా కూడా మేమంతా కూడా 15 రోజులు ఓకే వర్క్ చేయడం జరిగిందండి. ఓకే. ఇంకా మంచి మెజార్టీతో నగ్గుతాను అనుకున్నాం. అలాగే ఆయన మంచి మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు మీరు కార్పొరేటర్గా ఉన్నారు, అక్కడ అసలు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు జనసేన తరఫున ఏంటండి? కార్యక్రమాలు అయితే నిరంతరం అండి పార్టీ ఇచ్చిన గైడెన్స్తో మేము నిరంతరంగా పార్టీ డైరెక్షన్లోనే వెళ్తున్నాం. నా వార్డు వరకు అలాగే మున్సిపాలిటీలో 30 వార్డులు కూడా డెవలప్ మంచి చేయాలని నేను చేశానండి ఈరోజు. ఓకే. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాలేడు, అసెంబ్లీ గేటు కూడా తొక్కలేడని చాలామంది అన్నారు. కానీ ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. మీరు ఇంకా ఆయన ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారు? ఇప్పుడు పదవి నాకు కావాలి అని ఏనాడు కోరుకోలేదండి. ఆయన అయితే ఇప్పుడు నేను ఒక ఇండస్ట్రీలో ఒక హీరోగా కొంతవరకే చేయగలను, అధికారం ఉంటే ఇంకా చేయగలను అని ఒక ఆలోచనతో ఆయన రాజకీయాన్ని కోరుకున్నారు తప్ప రాజకీయంలో రాకముందు కూడా అతను పవర్ స్టారే కదండి. అతని స్టామినా ఏంటో అందరికీ తెలుసు. కొత్తగా రాజకీయంగా వస్తేనే పేరు వచ్చింది కాదు ఆయనకి. ఆయన పుట్టుకతోటే గోల్డ్ స్పూన్తో బతికిన వ్యక్తి, రాజకీయంలో చాలా ఇబ్బంది పడ్డ వ్యక్తి. అంటే చాలా దారుణంగా కామెంట్ చేసిన వ్యక్తులు కూడా మనం చూసాం. ఆయన ఏమీ పట్టించుకోలేదు. నా గోల్ అంతా ప్రజలకు సేవ చేయాలి, తద్వారాగా రాజకీయంలో ఉంటేనే చేయగలను, అది నేను ఒక ఇండస్ట్రీలో ఉంటే కొంతవరకు చేయగలను, రాజకీయంలో ఉంటే ఇంకా చేయగలనని వచ్చారు. ఆయన అనుకున్నది సాధించారు. ఆయన భవిష్యత్తులో ఇంకా పెద్ద పదవిలోకి వెళ్ళాలని చెప్పి ఒక అభిమానిగా నేను కోరుకుంటున్నాను. పెద్ద పదవి అంటే ఏంటి? స్టేట్లో సీఎం అవడమా, సెంట్రల్లోకి వెళ్ళడమా, ఏమనుకుంటున్నాను? అది దేవుడు దయ. ఓకే. అంతే కదండి, మనం అనుకున్నదన్నీ జరగవు కదా. ఓకే. ఆయన ఇప్పుడు పరిపాలన విధానం వచ్చిన తర్వాత పార్టీ పెట్టిన తర్వాత కొంతమందే ఇచ్చేశారు. తర్వాత మొన్న 2024 ఎలక్షన్ వచ్చినప్పటికి పూర్తిగా నమ్మారండి ఆయన. అవును. అప్పుడు దాకా కళ్యాణ్ గారు ఏంటి అన్న వ్యక్తులే ఈరోజు, ఆ రోజు విమర్శించిన వ్యక్తులు ఈరోజు కళ్యాణ్ గారు చాలా బాగా చేస్తున్నారు. ఆయన తీసుకున్న శాఖలన్నీ కూడా ప్రజలతోటి కనెక్ట్ అయ్యే శాఖలు, పంచాయతీరాజ్ కానీ అటవీ శాఖ కానీ అని కూడా పంచాయతీరాజ్ నుంచి బోర్డు సెంట్రల్ నుంచి నిధులు తెచ్చి ఇలా రోడ్డు మీద ఆ టైంలో వెళ్ళాలంటే భయపడే పరిస్థితిలో ఈరోజు ఆనందంగా హ్యాపీగా ప్రయాణిస్తున్నారంటే అది కళ్యాణ్ గారి చలవేనండి. నెక్స్ట్ నాగబాబు గారి విషయానికి వస్తే ఆయన ఎమ్మెల్సీ అయ్యారు, రీసెంట్గా మంత్రి పదవి కూడా వస్తుంది అంటున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? నాగబాబు గారు ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఒక మెగా అభిమానులందరినీ వారధిగా మాకు అందరికీ ఉంటూ మంచి సలహాలు ఇస్తూ మమ్మల్ని ఒక రకమైన అభిమానులందరినీ ఒక లైన్లో పెట్టిన వ్యక్తి నాగబాబు గారు. నాగబాబు తోటి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది మాకు అభిమానులందరికీ కూడా. ఆయన సలహా సూచనలతో ఈ రోజు వరకు మేము జనసేనలో, ఆయన ప్రజారాజ్యంలో పనిచేసినప్పుడు అలాగే ఉన్నామండి. ఇప్పుడు జనసేనలో కూడా ఆయనతోటే మేము ప్రయాణం చేస్తున్నామండి. ఆయనకి ఆయన కష్టానికి ఎమ్మెల్సీ ఇచ్చారు. తొందరలోనే మంత్రి కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా. ఏ శాఖ వస్తున్నాను అనుకుంటున్నారు? అది శాఖ అన్నది మనకి తెలియదు కదండి, వాళ్ళు నిర్ణయిస్తారు. ఓకే. అంటే మీకు ఉంటుంది ఇలాంటి శాఖ వస్తే ఆయనకు బాగుంటుంది, ఇంకా బాగా చేయాలి. అంటే ప్రజలకి ఎక్కువ కనెక్ట్ అయ్యే శాఖ కావాలని కోరుకుంటున్నామండి. ఓకే. అది ఏంటన్నదే సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు కూర్చొని మరి డిసైడ్ చేస్తారు కదా. రామ్ చరణ్ ఆయన చిరంజీవి తనేటిగా ఇండస్ట్రీలోకి వచ్చి గ్లోబల్ స్టార్గా ఎదిగారు, గ్లోబల్ రేంజ్కి వెళ్ళిపోయారు. ఆయన ఆర్ఆర్ఆర్తో ఆస్కార్ వేదిక మీద కూడా వెళ్ళారు. ఆయన చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు అసలు? తండ్రి తగ్గ తనయుడండి ఆయన. ఎందుకంటే చిరంజీవి గారు ఒక మెగాస్టార్గా వెలిగారు. మరి ఆ తండ్రికి తగ్గ ఆ ఇదిని ఆయనలో మనం చూస్తున్నాం. ఆయన సినిమాలు ప్రతి సినిమాకి అతను తీసుకున్న సబ్జెక్టులు అయితే చాలా కనెక్ట్ అయినాయండి. తండ్రి ఎలాగైతే ఆయన ప్రజల నుంచి ఈ స్థాయికి ఎదిగారో, రేపొద్దున చరణ్ గారు కూడా చిరంజీవి గారి తండ్రి తగ్గ తనయుడిగా ఆయన భవిష్యత్తులో ముందు ఉంటారని. తండ్రి దగ్గర నుంచి తనయుడు అన్నైతే నేను ఒప్పుకోనండి. చిరంజీవి గారు ఎవరెస్ట్ అండి, ఆయన అవ్వచ్చు కానీ తండ్రి మించిన తండ్రి అంటే చిరంజీవి గారు ఎవరెస్ట్ అండి. ఆయన ఎవరో టచ్ చేయలేరు. చిరంజీవి గారు కుటుంబ సభ్యులు అందరూ ఒకటే, మా అందరూ సమానమే. కానీ చిరంజీవి గారు అండి. ఫ్యాన్స్ చూసుకోవడంలోనూ, ఫ్యాన్స్ కి ప్రేమగా ఖచ్చితంగా అండి. కలిపితే రామ్ చరణ్ ఎలా అయితే చిరంజీవి గారు అభిమానుల పట్ల ఉంటారో, సంఘం పట్ల ఎలా ఉంటుందో, వాళ్ళ శ్రీమతి గారు ఉపాసన గారు కూడా సేవా మూర్తులని ఆవిడ కూడా ఇద్దరు ఆలోచనతో చాలా మంచి కార్యక్రమాలు చేశారు. అపోలో నుంచి అయితే చాలామంది ఆపరేషన్లు, చాలామంది కొన్ని తెలియని విషయాలు కూడా, చెప్పలేని విషయాలు కూడా చేశారండి వాళ్ళు. చిరంజీవి గారికి ఏమాత్రం ఈ సేవా కార్యక్రమంలో కానీ, మానవత్వం కానీ, ఒక డొనేషన్లో కానీ ఇంకా తీసిపోరండి.
ఓకే. గుప్తదానాలు బోల్డ్ చేస్తారు. అలా మీకు తెలిసినవి ఏమైనా ఉంటే ఒక 2, 3 సందర్భాలు చెప్పండి. ఆయన చాలా ఆపరేషన్‌లో గాని అయి కూడా ఉపాసన గారికి చెప్పడం, ఆయన ఎన్నో చేయటం అన్నీ కూడా జరిగినాయండి. మా ఏరియా నుంచి ఓకే. కూడా ఎవరైనా అపోలోలో పెట్టినప్పుడు హ్మ్. ఉపాసన గారు చెప్పడం, వాళ్ళ పిఏకి అంటే వాళ్ళ పిఏ మా ఏరియా వ్యక్తి అండి. ఓకే. స్వామి అని ఉపాసన గారి పిఏ. హ్మ్. చెబితే చాలా బాగా రిసీవ్ చేసుకొని ట్రీట్మెంట్ చేసి పంపించడం జరిగిందండి. ఓకే. నిజంగా వాళ్ళ హాస్పిటల్‌లో చేయించుకోలేని పరిస్థితి అండి. అవును. అలాంటి వ్యక్తులు కూడా ఆపరేషన్ చేయించిన మాతృమూర్తి ఉపాసన గారండి. కొంతమంది ఫ్యాన్స్‌తో మాట్లాడినప్పుడు వాళ్ళేమన్నారంటే, చిరంజీవి గారు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఒక హాస్పిటల్ లాంటిది మెడికల్ పరంగా కూడా ఏదన్నా చేస్తే బావుంటది కదా! ఉందండి. ఆ ఆలోచన ఖచ్చితంగా ఉందండి. చిరంజీవి గారు ఒక 2, 3 సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. హ్మ్. ఒక మెయిన్ సెంటర్‌లోనే సరే హాస్పిటల్‌లో పెట్టి హ్మ్. సర్వీస్ చేయాలి. నేను ఒక స్థితిలో మంచి పొజిషన్‌లో ఉన్నాను. హ్మ్. నాకు ఇంకేం అవసరం లేదు. అలాగే నా తండ్రి కూడా ఇయాల ఒక పొజిషన్‌లో ఉన్నాడు. హ్మ్. ఇంకా ప్రజలకి దగ్గరగా ఏదైతే కనెక్ట్ అవుతదో అయన్నీ కూడా చేయాలని చెప్పేసి చిరంజీవి గారు 2, 3 సందర్భంలో ఆయన అన్నారు. ఓకే. మీరన్నట్టు హాస్పిటల్ ప్రపోజల్ అయితే ఉందండి. ఓకే. పెట్టాలని ఆలోచనలో ఉన్నారు. ఉచిత వైద్యం ఇవి అదండి ఆలోచన అందించాలని. చేసి సామాన్యంగా అందుబాటులో ఉండాలండి. హ్మ్. అయితే కార్పొరేట్ హాస్పిటల్‌లో చాలామంది చేయించుకోలేని పరిస్థితి అవును. కదండీ. ఈ గవర్నమెంట్ గుండా అన్నీ పెట్టినా కూడా అన్నీ ఆరోగ్యశ్రీలో రావట్లేదండి. హ్మ్. ఇలాగే మన హాస్పిటల్ పెట్టి కొంతమందికైనా మనం చేయాలనే ఆలోచనలో ఉన్నారండి. నెక్స్ట్ వారోత్సవాలు చేయబోతున్నారు. వారోత్సవాలకు ముందే 90 డేస్ ముందు నుంచి అన్ని కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. అసలు ఈ బర్త్‌డే ఎలా ఉండబోతుంది? ఏంటి గ్రాండియర్? ఈ బర్త్‌డేతో ఒక మంచి ఈవెంట్ కింద చేయాలని చెప్పేసి మా స్వామిడి గారు డిజైన్ చేశారండి. హ్మ్. దాంట్లో భాగంగా ఆగస్టు 10 నుంచి డ్యాన్స్ కాంపిటీషన్‌తో ఈ వారోత్సవాలు స్టార్ట్ అవుతాయండి. ఓకే. మన 15 అన్నది ఈ ఈ సంవత్సరం 10 నుంచి స్టార్ట్ అవుద్దండి. ఓకే. 10 నుంచే స్టార్ట్ అవుతది. 10 నుంచి స్టార్ట్ అవుద్దండి. స్వామినాయుడు గారు అందరిని కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. చిరంజీవి గారికి ఒక ఆంజనేయుడిలాగా ఉంటారు. ఆయన గురించి ఏం చెప్తారు అసలు మీరు? స్వామినాయుడు గారు ఆయన ఒక మనిషి అని అన్నాను, నేను ఒక కంప్యూటర్ అంటాను. కానీ ఓకే. ఆయన చేసే పని మనుషులు ఎవరు చేయలేరండి. ఓకే. అతను హార్డ్ వర్క్, అతను ఉన్న నిబద్ధత, హ్మ్. శ్రమ, కృషి నిజంగా మామూలు విషయం కాదండి. ఓకే. మాకందరికీ ఆయనే ఏం చేయాలన్నా ఆయన డైరెక్షన్‌లోనే ఈరోజు వరకు మేము పనిచేస్తున్నామండి. ఓకే. ఆయనే ఏ రోజు స్ఫూర్తి. ఈరోజు మేము ఎలా ఉన్నామంటే స్వామిడి గారండి. ఫైనల్‌గా మెగా ఫ్యామిలీ అభిమానిగా మీరుండడం ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటండి? నేను ఈరోజు ఈ స్టేటస్, ఈ గౌరవం, ఈ రాజకీయంలో ఈ పదవి అన్నీ వచ్చిందంటే చిరంజీవి గారు, చిరంజీవి గారి కుటుంబం అండి. ఓకే. అయితే నేను చాలా సామాన్యుడిని నేను. హ్మ్. చాలా మధ్యతరగతి ఉన్న ఫ్యామిలీ. నేను ఈ రోజు వరకు నేనేమీ సంపాదించలేదు. 10 మంది జనాలను సంపాదించానంటే అది చిరంజీవి గారు. ఓకే. ఎక్కడికి వెళ్ళినా ఒక ఆర్టీ ఆఫీస్‌కి వెళ్ళినా, కలెక్టర్ ఆఫీస్‌కి వెళ్ళినా చిరంజీవి గారు అభిమాని శ్రీను వచ్చాడంటే ఇంటర్వ్యూ ఇవ్వడం. ఇది మామూలు విషయం కాదు. హ్మ్. కేవలం నేను చిరంజీవి గారి అభిమానం అవ్వడం వల్లనే నాకు ఈ గౌరవం దక్కిందని చెప్పి నేను గర్వంగా చెప్తానండి. అమలాపురం విషయానికొస్తే అక్కడ ఫ్యాన్స్ చాలా ఎక్కువ ప్రేమ చూపిస్తుంటారు సినిమాల మీద. వేరే హీరో సినిమా, చిరంజీవి గారి సినిమా 2 వచ్చినప్పుడు అసలు ఎలా ఉంటది? ఆ గొడవలు గాని జరగకుండా ఎలా? అలాంటిదేమీ లేదు. అందరూ కూడా సోదర భావంతో అమలాపురంలో అలాంటిదేమీ లేదండి. అందరు హీరోలు అందరూ కూడా కలిసే ఉంటాం. ఓకే. ఎవరి అభిమానం వాళ్ళదే. ఓకే. ఎక్కడ అభిమానంలో ఎప్పుడు ఇబ్బందులు లేవండి. ఓకే. కలిసిమెలిసే ఉంటాం. ఫైనల్‌గా ఏడిద శ్రీనివాస్ గారు, మీ పేరు ఏడిద ఉంది. ఆల్రెడీ ఇండస్ట్రీలో ఏడిద ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళు మీకు రిలేటివ్సేనా ఏంటి? రిలేటివ్స్ కాదని ఇంటి పేరు. ఓకే. ఎప్పుడు చూసినా నన్ను రాజు గారు గాని, శ్రీరామ్ గాని చాలా ఆప్యాయతగా మా సైడు ప్లస్ ఇంటి పేరు కాబట్టి ఓకే. చాలా అభిమానంగా కలుస్తాను. ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా నన్ను పిలుస్తారు. ఓకే. నేను వెళ్ళి కలుస్తానండి. అమలాపురానికి స్పెషల్‌గా ఏమైనా చేశారండి? అమలాపురానికి లేదండి. చిరంజీవి గారికి అన్ని ఊళ్ళు సమానమే. హ్మ్. అభిమానం అంటే అమలాపురం అంటే ఇష్టం కానీ ఏదన్నా చెయ్యాలనుకున్నప్పుడు అన్ని సెంటర్‌లో అన్ని ఊళ్ళో కూడా సమానంగానే తీసుకుంటారండి. ఓకే. అంటే షూటింగ్స్ కూడా అక్కడికి వస్తుంటారు కదా! అమలాపురం ఎప్పుడు చేయలేదు. కష్టం. అమలాపురంలో చిరంజీవి గారు షూటింగ్ చేయడం మామూలు విషయం కాదండి. ఓకే. అప్పుడు ఆపద్బాంధుడు సినిమా అది ఏడిది నాగేశ్వర పూర్ణోదయ హ్మ్. పూడిపల్లి అని చెప్పండి రాజమండ్రి గోదావరి అవతలండి. అదే ఓకే. మామూలుగా మనుషులు ఎవరు వెళ్ళాలో చాలా ఇబ్బంది. హ్మ్. అయినా అక్కడ కూడా షూటింగ్ జరగనివ్వలేదండి. ఓకే. ఆపద్బాంధుడు షూటింగ్. ఎందుకు? అంటే చాలా జనం హెవీ క్రౌడ్ కదండి. సినిమా చిరంజీవి గారి మీద ఉన్న ఆయన అభిమానం వస్తున్నారంటే మొత్తం అందరూ పిచ్చి చాలా ఇంకా మామూలు అభిమానం కాదండి. ఓకే. దాని మీద ఆ ఏరియాలో షూటింగ్ చేయాలంటే చిరంజీవి గారి ఫ్యామిలీ కష్టమండి. ఓకే. చాలా ఇబ్బంది అండి. మన రామ్ చరణ్ సినిమా కూడా ఇబ్బంది అయిందండి. రంగస్థలం కూడా కొంత రంగస్థలం మా ఏరియా లేదండి వెస్ట్ గోదావరి కొల్లేరు అవి చేశారండి. అయితే మెగా హీరోలు ఎవరు మనం చేయాలంటే ఇబ్బంది అండి. షూటింగ్ అంతరం జరుగుతుంది. ఫైనల్‌గా ఏం చెప్తారు చిరంజీవి గారికి? చిరంజీవి గారు అభిమాని అవటం వల్ల నేను ఈరోజు ఇలా ఉన్నానని చెప్పైతే మాత్రం సాకారంగా చెప్పగలండి. ఆయన భవిష్యత్తులో ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలి. ప్రజలు అందరూ ఆదరాభిమానాల మీద చూపించాలి. ఆ కుటుంబం మీద చూపించాలి.
ఆ దేవుడు అతనికి ఆ ఆయుష్ ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి భారతరత్న ఇవ్వాలని చెప్పి ఒక అభిమానిగా నేను కోరుకుంటున్నానండి. ఓకే. ఆయన బర్త్డేకి మీ స్టైల్లో విష్ చేయండి. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ అండి. చిరంజీవి గారి గురించి ఎన్నో విషయాలు చెప్పారు. సరే, చూశారు కదా ఏడుద శ్రీనివాస్ గారితో ఇది చిరంజీవి గారి గురించి ఒక బర్త్డే స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా నైన్ టీవీ.